నువ్వు నమ్మిన వాళ్లే మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరిచేయకుండా ఎవరినీ వదిలిపెట్టడు. నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. నీవు పనికిమాలిన బంధాలు బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒకసారి అబద్ధం ఆడితే ఇంకా దాని వడ్డీ కట్టినట్లుగా మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తరువాత నోటిని మూసుకో. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయం అయినా బంధమైనా. ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఎప్పుడూ కింద పడిపోవడం తప్పు కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. జీవితంలో అబద్ధాలు చెప్పేవారిని క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు, అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తాయి. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధమైనా. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.